కబుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే 5 ఏళ్లలో వి హబ్ లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో 839 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వి హబ్ సీఈఓ సీతా పలచోట్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోని వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వి హబ్ ను ఏర్పాటు చేసింది. వాల్ష్ కర్రా ప్రతినిధులు రేవంత్ రెడ్డి అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెప్పనున్నారని ఆయన అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి చాలా అవసరమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని చెప్పారు ఆయన. ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు పడిందని గ్రెగ్ వాల్ష్ అన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి పలు కార్యకలాపాలు చేపడతామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్ 2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్ అన్నారు. హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలని హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై మరిన్ని అప్డేట్స్ అమెరికా నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ లో పలు బహుళ మల్టీనేషనల్ కంపెనీస్ తో
మీటింగ్స్ జరిగాయండి. ఫస్ట్ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసి కాగ్నిజెంట్ నుంచి పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. గతంలో వాళ్ళు దావోస్ కూడా వెళ్ళినప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ మెమోరెండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. దాన్ని కంటిన్యూస్ గా ఇప్పుడు మన న్యూయార్క్ లో కూడా కాగ్నిజెంట్ CEO కుమార్ గారితో మాట్లాడి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. దగ్గర దగ్గర 15,000 మంది 15,000 పీపుల్ ఎంప్లాయీస్ కి బిగ్గెస్ట్ హబ్ యుఎస్ తర్వాత హైదరాబాద్ లో కాగ్నిజెంట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అలానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో వాల్స్ అని చెప్పేసి ఇంకో కంపెనీ ఉన్నది, ఉమెన్స్ టీ హబ్. అందులో కూడా వాళ్ళు వచ్చేసి $5 million ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి 10 years గా ఇంకొక నెక్స్ట్ ఒక 5 years లో ఒక $100 million దగ్గర దగ్గర 800 కోట్లు దాని ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేశారు. అది కూడా మెమోరెండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయింది, MOU సైన్ చేశారు. అలానే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీమ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, వరల్డ్ బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ $1 trillion లో జరుగుతూ ఉంటుంది ఎవ్రీడే. అక్కడ కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది అఫీషియల్స్ మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు అంతా చాలా బిజీగానే జరిగింది రేవంత్ రెడ్డి గారికి. కాగ్నిజెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, మనకు ఇంకో వాల్స్ అనే కంపెనీ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. సో టుమారో కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇంకా కొన్ని టీమ్స్ ని కలుస్తున్నారు, కొన్ని కంపెనీస్ కలుస్తున్నారు. రేపు దీని తర్వాత రేవంత్ రెడ్డి గారు వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నారు. సో వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ సభ్యులతో మాట్లాడిన తర్వాత అక్కడ కొన్ని కంపెనీస్ CEOs తో అయిన తర్వాత డలాస్ కి వెళ్తారండి. నేను మీ లక్ష్మణ్ న్యూయార్క్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను, బిగ్ టీవీ న్యూయార్క్ న్యూ జెర్సీ నుంచి.